ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ మేనకా వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అబ్బాయిలనే కాదు అమ్మాయిలను కూడా ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన ఈమె మహానటి సినిమాతో వెనుతిరిగి చూసుకోలేదు. దివంగత సీనియర్ నటీమణి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాల్లో సావిత్రి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటన కనబరిచినందుకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ చిత్రానికి నాగశ్విన్ దర్శకత్వం వహించారు. అంతేకాదు ఈ సినిమా ద్వారానే ప్రముఖ మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడైన యాంటోనీని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. ముఖ్యంగా గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా మరొక వైపు ఈ ఏడాది బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ సినిమాలో హీరోయిన్గా నటించారు. కీర్తి పెళ్లి తరువాత ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బెడిసి కొట్టింది అనే చెప్పొచ్చు. దీనికి తోడు బాలీవుడ్కి వెళ్ళిన తరువాత మీడియా నుంచి కూడా అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఆమె జాతకంలో దోషం అన్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్కి పెళ్లి జరిగిన తర్వాతే అన్ని నష్టాలే ఎదురవుతున్నాయని, ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న మొదటి హిందీ సినిమానే ఫ్లాప్ అవ్వడంతో ఈమె బ్యాడ్ లక్ మొదలైందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు కీర్తి సురేష్కి పెళ్లి జీవితం సరిగ్గా కలిసి రాలేదని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. దీనికి కారణం కీర్తి సురేష్ జాతకంలో ఉన్న దోషం వల్లే ఆమెకు ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయంట. ఇలాంటి నష్టాల నుంచి బయటపడాలి అంటే దోష నివారణ పూజలు చేయించాలని, లేకపోతే ఈ ఫలితాలు మరింత పెరిగిపోయి ఆ ప్రభావం సినీ కెరీర్పై కూడా పడుతుంది అనే రూమర్స్ ఇప్పుడు చాప కింద నీరులా వ్యాప్తిస్తున్నాయి. అయితే లాజిక్గా ఆలోచిస్తే ఈ రూమర్స్లో ఎలాంటి నిజం లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే సాధారణంగా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం మొత్తం కెరియర్ పైన పడుతుంది అనడంలో నిజమే లేదు. అలాగే కీర్తి సురేష్ వరుణ్ ధావన్ కాంబోలో వచ్చిన బేబీ జాన్ సినిమా సరిగ్గా ఆడియన్స్లోకి వెళ్ళకపోవటం వల్లే ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీనికి తోడు హిందీలో ఇప్పటికీ కూడా పుష్ప 2 సినిమా హవా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఒక కథకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అంటే ఇంకొక కథను అంత త్వరగా ఓన్ చేసుకోలేరు. ఈ రకంగా కూడా సినిమా ఫ్లాప్ అవడానికి కారణమని చెప్పచ్చు. ఏది ఏమైనా ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమె పెళ్లిని అడ్డం పెట్టుకొని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం నిజంగా అవాంఛనీయమని అభిమానులు మండిపడుతున్నారు.